నమస్తే అండి. ఈరోజు రెసిపీ పులిహోర గోంగూర పచ్చడి. ఇదేంటి మాకు తెలిసిందే అనుకుంటున్నారా? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధి. మా గుంటూరు స్టైలు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? గోంగూర కట్టలు నేను 6 కట్టలు తీసుకున్నాను. నైటే ఒలుచుకొని కడిగి వడపెట్టి ఒక క్లాత్ మీద నైట్ అంతా ఆరబెట్టేసాను. ఇప్పుడు మార్నింగ్ ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు వేసి వేపి పక్కన పెట్టేసి, ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు నీట్గా స్లోగా వేపుకొని ఇంకొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసి, ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో గోంగూర వేసి నీట్గా ఫ్రై చేయండి. అడుగంటు కడదండి, చూసుకుంటూ ఫ్రై చేసి ప్లేట్లో పెట్టేసి, ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని వేడి చేసి చింతపండులో పోయండి. ఒక 100 గ్రామ్ చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టండి. ఇప్పుడు ఇవన్నిటిని గ్రైండ్ చేసుకొని ఉప్పు వేసి టేస్ట్కి తగ్గ గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోండి. పోపు పెట్టుకున్నాక ఎమ్మటే కలపమాకండి. నీట్గా చల్లారినాక పోపు కలిపేసేయండి. అంతే ఫ్రెండ్స్, మా స్టైలు పులిహోర గోంగూర పచ్చడి రెడీ. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.